ఏషియా కప్ 2025 కోసం మన టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి ఇంకెంతో టైం లేదు. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వీక్ అంటున్నారు. ఇన్ఫాక్ట్ August 19th లైక్లీ డేట్ లాగా అనిపిస్తుంది. అంటే ఆ రోజు మన టీమిండియా స్క్వాడ్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ గత కొన్ని రోజులుగా చూసుకుంటే మన టీమిండియా ఏషియా కప్ స్క్వాడ్కి సంబంధించి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఫలానా ప్లేయర్స్ ఉండొచ్చు, ఫలానా ప్లేయర్స్ ఉండకపోవచ్చు అని చెప్పి చాలా రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. మెయిన్లీ మన టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను తిరిగి T20 సెటప్లోకి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒకటే మ్యూజిక్. వీడియోలో అయితే మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఒకవేళ శుభ్మన్ గిల్ తిరిగి T20 సెటప్లోకి వస్తే మన టీమిండియా స్క్వాడ్లో ఎలాంటి మార్పులు జరగవచ్చు, మెయిన్లీ కొంతమంది ప్లేయర్స్ మీద బాగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఈవెన్ రింకు సింగ్ కూడా కొంతవరకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంది. వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఈ వీడియోలో మనం మన టీమిండియా ఏషియా కప్ యొక్క ప్రాబబుల్ స్క్వాడ్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే ప్లేయింగ్ లెవెన్కి సంబంధించి 2 ప్లేయింగ్ లెవెన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ శుభ్మన్ గిల్ కనుక తిరిగి T20 సెటప్లోకి వస్తే మన బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో అయితే మనం ఖచ్చితంగా వీటన్నింటి గురించి డిస్కస్ చేసుకుని తీరాలి. అయితే ముందుగా ఏషియా కప్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే కొన్ని స్పాట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్గా కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది ప్లేయర్స్ బయట విషయాలతో సంబంధం లేకుండా వాళ్ళ స్పాట్ని ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. వారిలో చూసుకుంటే నాకైతే ఆల్మోస్ట్ 8 ప్లేయర్స్ తమ స్పాట్స్ని కాపాడుకునేలా కనిపిస్తున్నారు. అంటే ఏషియా కప్ కోసం మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో 8 స్పాట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్గా కనిపిస్తున్నాయి నాకు. వారిలో ముందుగా చూసుకుంటే ఒక ఓపెనర్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అభిషేక్ శర్మ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ అతను T20 ఫార్మేట్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్, ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నాడు. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకున్న బేభత్సంగా ఉంది. పైగా అభిషేక్ శర్మ ఉంటే మనకు వచ్చే మరో హ్యూజ్ బెనిఫిట్, అతను బౌలింగ్ కూడా చేస్తాడు. విచ్ మీన్స్ మన టీమిండియాకు టాప్ ఆర్డర్లో ఒక బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. అభిషేక్ శర్మ అయితే ఖచ్చితంగా ఒక ఓపెనర్గా ఫిక్స్ అయి ఉంటాడు. ఇక మరో ఓపెనింగ్ స్పాట్ చూసుకున్న సంజు శాంసన్ కూడా చాలా వరకు ఫిక్స్డ్గా కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అతనే మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉండబోతున్నాడు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా చూసాం. ప్రస్తుతానికైతే మోస్ట్ లైక్లీ ఓపెనర్స్గా అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ ఇద్దరు ఫిక్స్ అయినట్టే కనిపిస్తుంది. బట్ నాకైతే పర్సనల్గా సంజు శాంసన్ స్పాట్కి 100% గ్యారంటీ లేదు భయ్య. ఎందుకంటే శుభ్మన్ గిల్ తిరిగి వస్తే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో అడితిప్పి మొత్తానికి సంజు శాంసన్ స్పాట్కి ఎసరు పెట్టచ్చు. సంజు శాంసన్ 90% ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నాడు. బట్ స్టిల్ 10% డౌట్ అయితే ఉంది. ఇక 1 డౌన్ స్పాట్ విషయానికి వస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంది. గతంలో చూసుకుంటే IPL ముందు వరకు చూసుకుంటే కొన్ని మ్యాచ్లో తిలక్ వర్మ ఆడాడు అండ్ మరి కొన్ని మ్యాచెస్లో మన క్యాప్టెన్ స్కై ఆడాడు. బట్ ఇప్పుడు శుభ్మన్ గిల్ వస్తే మాత్రం నెంబర్ 3 స్పాట్కి చాలా కాంపిటీషన్ పెరుగుద్ది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా నెంబర్ 3 స్పాట్కి బాగా సూట్ అవుతాడు. ప్రజెంట్ అయితే నెంబర్ 3 స్పాట్ విషయంలో చాలా వరకు క్లారిటీ లేదు. దీంతో వేకెంట్గా వదిలేద్దాం. అయితే ఆ తర్వాత నెంబర్ 4 స్పాట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మన క్యాప్టెన్ స్కై ఆడాలి. ఎందుకంటే అతనికి T20 ఫార్మేట్లో 1 డౌన్లో ఆడినప్పుడు కంటే నెంబర్ 4లో ఆడినప్పుడు మంచి రికార్డు ఉంది. పైగా IPL కూడా నెంబర్ 4లో బాగా రాణించడం చూసాం. బట్ IPLకు ముందు చూసుకుంటే మాత్రం అతని పెర్ఫార్మెన్స్ మన టీమిండియా తరపున అంత మంచిగా లేదు. మెయిల్ తన బ్యాటింగ్ పొజిషన్ అస్తమాటు మార్చుకుంటూ ఉండేవాడు. ఆ నెంబర్ 3 మరియు నెంబర్ 4 స్పాట్కి మూవ్ అవుతూ ఉండేవాడు. బట్ ఏషియా కప్లో మాత్రం ఖచ్చితంగా స్కై నెంబర్ 4లో ఆడాలి. అది అతనికి బాగా కలిసి వచ్చింది. అండ్ అతని ఫిట్నెస్ విషయానికి వస్తే మోస్ట్లీ ఎలాంటి డౌట్స్ లేవు, ఖచ్చితంగా ఏషియా కప్ ఆడతాడు. ఇక నెంబర్ 5 స్పాట్ విషయానికి వస్తే అగైన్ కన్ఫ్యూజన్ ఉంది. తిలక్ వర్మను ఆడిస్తారా లేకపోతే శివం దూబెని ఆడిస్తారని చెప్పి. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ కూడా కొంతవరకు కాంపిటీషన్లో ఉన్నాడు. ఈవెన్ శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నెంబర్ 5 స్పాట్ విషయంలో కూడా కొంతవరకు క్లారిటీ లేదు. ఇక నెంబర్ 6 స్పాట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా ఆడతాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మళ్ళీ నెంబర్ 7 స్పాట్ విషయంలో ఫుల్ డౌట్ ఉంది. మళ్ళీ రింకు సింగ్ మన టీమిండియాలో చోటు కోల్పోవచ్చు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ అదైనా జరిగితే నెంబర్ 7 స్పాట్ చాలా వేకెంట్గా మారిపోద్ది. ఎస్పెషల్లీ జితేష్ శర్మ మరియు వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్స్కు మంచి ఆపర్చునిటీగా మారే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 7 స్పాట్ విషయంలో కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. బట్ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ 4 స్పాట్స్ విషయంలో నాకైతే పెద్దగా డౌట్స్ లేవు. నెంబర్ 8లో మన టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆడతాడు. అండ్ దెన్ నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో బుమ్రా, అండ్ దెన్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఈ ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్స్కి ఆడతారు. వీళ్ళు హర్షదీప్ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా రెగ్యులర్ ప్లేయర్సే. కానీ బుమ్రా చూసుకుంటే మాత్రం T20 ఫార్మేట్లో గత కొన్నాళ్ళుగా ఆడట్లేదు. కానీ ఏషియా కప్లో చూసుకుంటే మాత్రం అతను ఖచ్చితంగా ఆడాలి. ఎందుకంటే బుమ్రాకి టెస్ట్ ఫార్మేట్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేసేది ఇలాంటి మల్టీనేషనల్ టోర్నమెంట్స్ గురించే. మన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ కంటే ముందు ఆడబోయే అతిపెద్ద మల్టీనేషనల్ టోర్నమెంట్ ఇదే. అండ్ మన వాళ్ళైతే ఇక్కడ ఎలాంటి టీంను సెట్ చేసుకుంటారో మోస్ట్లీ అదే టీంతో T20 వరల్డ్ కప్ కూడా ఆడొచ్చు. పైగా ఏషియా కప్ తర్వాత మన వాళ్ళు వెస్టిండీస్ ఆడబోయే టెస్ట్ సిరీస్ బుమ్రాకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇండియా వేదికగా మ్యాచ్లు అనేప్పుడు మనకి ఎక్కువ పేస్ బౌలర్స్ అవసరం ఉండదు. దీంతో వెస్టిండీస్ జరగబోయే సిరీస్లో బుమ్రాకి రెస్ట్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చినా సరిపోద్ది. మోస్ట్లీ బుమ్రా అయితే ఏషియా కప్లో ఆడేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ముందు చెప్పుకున్నట్టే మిగతా ప్లేయర్స్ అందరూ చూసుకుంటే ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఆడే ప్లేయర్సే. ఈ T20 ఫార్మేట్లో ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ ఆడుతున్నారు. ఇప్పుడు మనకి మోస్ట్లీ 3 స్పాట్స్ మాత్రమే కాస్త క్లారిటీ లేనట్టు కనిపిస్తుంది. అయితే మన టీమిండియా చాలా ఈజీగా 3 స్పాట్స్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. శుభ్మన్ గిల్ కనుక తీసుకురాకపోతే నెంబర్ 3లో తిలక్ వర్మ కంటిన్యూ అవుతాడు. అండ్ 5లో శివం దూబే, అలాగే నెంబర్ 7లో రింకు సింగ్ని ప్రీవియస్గా ఆడించారు. దీంతో వీళ్ళని కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు శుభ్మన్ గిల్ని తీసుకొస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి.
అట్ ది సేమ్ టైం ఐపీఎల్ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ అద్భుతంగా రాణించాడు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అనే కాదు, మొత్తం అన్ని ఫార్మాట్స్లో కూడా అదరగొట్టేస్తున్నాడు. వన్డే ఫార్మాట్లో బాగా ఆడుతున్నాడు, అలాగే డొమెస్టిక్లో చూసుకొని అన్ని ఫార్మాట్స్లో అదరగొట్టేశాడు. దీని అతనికి T20 ఫార్మాట్లో ఛాన్స్ ఇవ్వకపోవడం చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్ అవుద్ది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదని చెప్పి ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. అయితే అక్కడ ఏదో మేనేజ్ చేశారు. అంటే శ్రేయస్ అయ్యర్ T20 ఫార్మాట్లో బాగా ఆడాడు, సో టెస్ట్ ఫార్మాట్లో ఎలా పిక్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం శ్రేయస్ అయ్యర్ని ఖచ్చితంగా పిక్ చేయవలసిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఐపీఎల్ అతని పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, మెయిన్లో స్ట్రైక్ రేట్ బేభత్సంగా ఉంది. సో దీంతో నెంబర్ 3 స్పాట్ విషయంలో చాలా కాంపిటీషన్ ఏర్పడింది. బట్ ప్రజెంట్ మన సెలెక్టర్స్ మరియు టీమ్ మేనేజ్మెంట్ మైండ్ సెట్ బట్టి చూసుకుంటే మాత్రం గిల్ని ఖచ్చితంగా తీసుకొచ్చాలని కనిపిస్తున్నారు. అంటే శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్స్లో ఆడిస్తూ అతను నెక్స్ట్ బిగ్ థింగ్లో మార్చాలనుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడం కోసం నెక్స్ట్ విరాట్ కోహ్లీగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. విచ్ మీన్స్ ఫ్యూచర్లో శుభ్మన్ గిల్ను ఇండియన్ క్రికెట్కు ఒక ఫేస్లో మార్చడానికి ట్రై చేస్తున్నారు. దీంతో శుభ్మన్ గిల్ కనుక తిరిగి T20 ఫార్మాట్లోకి వస్తే ఖచ్చితంగా ప్లేయింగ్ లోన్లో ఉంటాడు. ఇన్ఫాక్ట్ అతను వైస్ కెప్టెన్గా కూడా పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయంట. బట్ నాకైతే పర్సనల్గా చూసుకుంటే ఇది మంచిది కాదనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత కావాలనుకుంటే శుభ్మన్ గిల్ని మళ్ళీ T20 ఫార్మాట్లోకి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడే తీసుకొస్తే మాత్రం అది ఖచ్చితంగా అతని బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ రీసెంట్గానే మన టీమిండియా టెస్ట్ కెప్టెన్గా మారాడు. అండ్ ఆ ఫార్మాట్కి తగ్గట్టు తన బ్యాటింగ్ని మార్చుకుని చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఏషియా కప్ అయిన 3 రోజుల్లోనే మన వాళ్ళు టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు వెస్టిండీస్ టీంతో. అంటే శుభ్మన్ గిల్ ఒకవేళ ఏషియా కప్ ఆడితే 3 రోజుల గ్యాప్లో తన బ్యాటింగ్ స్టైల్ని T20 ఫార్మాట్ నుండి టెస్ట్ ఫార్మాట్కి షిఫ్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కెప్టెన్గా కూడా టీంకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. సో దీంతో ఫార్మాట్ స్విచ్చింగ్ జరిగే విషయంలో అతనైతే స్ట్రగుల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి అతను మేనేజ్ చేయడం అంత ఈజీగా ఉండదు. అదే T20 వరల్డ్ కప్ తర్వాత శుభ్మన్ గిల్ని తిరిగి తీసుకొస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు. అప్పటికే చాలా వరకు టెస్ట్ కెప్టెన్గా సెట్ అయిపోతాడు. సో T20 వరల్డ్ కప్ కోసం నాలుగు తిరిగి మంచి గన్ టీంతో వెళ్తున్నారు. పవర్ హిట్టర్స్తో కూడా టీంతో వెళ్దాం అనుకుంటున్నారు. దీంతో మళ్ళీ లాస్ట్ మినిట్లో గిల్ అంటే ఒక క్లాస్ ప్లేయర్ని తీసుకొస్తే ఆ అప్రోచ్ దెబ్బతినొచ్చు. మెయిన్లీ ప్లేయర్స్లో వాళ్ళ స్పాట్ విషయంలో ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. సో శుభ్మన్ గిల్ కనుక పిక్ చేయకపోతే ఖచ్చితంగా నెంబర్ 3 స్పాట్లో శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ దొరికిద్ది. అన్ని టైంలో మేబీ తిలక్ వర్మ నెంబర్ 5 స్పాట్కి మూవ్ అవ్వచ్చు. అలాగే నెంబర్ 7 స్పాట్ విషయంలో మీరు ఎవరైనా పవర్ హిట్టర్ని ఆడించుకోవచ్చు. రింకు సింగ్, జితేష్ శర్మ, శివం దుబే లేకపోతే సుందర్ లాంటి ప్లేయర్ని కూడా ఆడిపించుకోవచ్చు ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం. బట్ అదే మీరు శుభ్మన్ గిల్ కనుక టీంలోకి తీసుకొస్తే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3 స్పాట్లో అకామిడేట్ చేయలేరు. ఖచ్చితంగా అతను పక్కన పెట్టాలి. ఏదో శుభ్మన్ గిల్ మరి శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని ఆడించాలనుకుంటే అప్పుడు సంజు శాంసన్ మీద వెయిట్ పడవచ్చు. ఎందుకంటే ఇటు తిరిగి తిలక్ వర్మని పక్కన పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ. మెయిన్ అతను కూడా ICC T20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ నెంబర్ 2లో ఉన్నాడు. సో నెంబర్ 5 స్పాట్ విషయంలో మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ తిలక్ వర్మకే కనిపిస్తున్నాయి. ఏమైనా ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటేనే శివం దుబేని సెలెక్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ లోపు నితీష్ కుమార్ రెడ్డి కనుక ఫిట్ అయితే అతను కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఎన్కేఆర్ ఫిట్నెస్ అయితే అంత ఆశాజనకంగా లేదు. సో దీంతో మరి శుభ్మన్ గిల్ మరి శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని ఆడించాలనుకుంటే టాప్ 3 విషయంలోనే కాంప్రమైజ్ అవ్వాలి. విచ్ మీన్స్ సంజు శాంసన్ పక్కన పెట్టి శుభ్మన్ గిల్ సెకండ్ ఓపెనర్గా ఆడిపించుకోవాలి. అంతే నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. అండ్ దెన్ ఇలాంటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఖచ్చితంగా నెంబర్ 7 స్పాట్లో జితేష్ శర్మ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడితేరాలి. సో బోత్ శుభ్మన్ గిల్ మరి శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ ప్లేయింగ్ లోన్లో ఉండాలంటే ఖచ్చితంగా సంజు శాంసన్ పక్కకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇద్దరిలో ఒక్కరిని టీంలో పెట్టాలనుకుంటే మాత్రం మోస్ట్లీ సంజు శాంసన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మన టీం మేనేజ్మెంట్ అయితే ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎంకరేజ్ చేసే పరిస్థితిలో లేదు. గంభీర్ ఎక్కువగా ఆల్రౌండర్స్ టీంలో ఉండాలని చెప్పి కోరుకుంటాడు. దీంతో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ని తీసుకుని సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించేస్తారు. అంతే నెంబర్ 7లో చూసుకుంటే ఒక ఆల్రౌండర్ని ఆడిపించుకుంటారు. ముందు చెప్పుకున్నట్టే శివం దుబేని కానీ లేకపోతే ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ని ఆడిస్తారు. మెయిన్లీ మన వాళ్ళు ఆడబోయే ఈ పిచ్చెస్ మీద ఎక్కువగా పేస్ ఉండదు. దీంతో ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం మన వాళ్ళు సుందర్ని పుష్ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు మాకు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మరి అభిషేక్ శర్మ వీళ్ళు ముగ్గురు సరిపోతారు అనుకుంటే అప్పుడు ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం దుబేని తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎన్కేఆర్ లాంటి ప్లేయర్ పెట్టుగా ఉంటే అతను కూడా టీంలోకి తీసుకురావచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే శుభ్మన్ గిల్ టీంలోకి వస్తే శ్రేయస్ అయ్యర్ పక్కకు వెళ్ళిపోయేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రజెంట్ రింకు సింగ్ లాంటి ప్లేయర్ని కూడా టీంలో పెట్టుకోవడం చాలా కష్టమైన విషయమే. సో మోస్ట్లీ ఏషియా కప్ కోసం అయితే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ 2 వికెట్ కీపర్గా జితేష్ శర్మ ఉంటాడు. అండ్ దెన్ ఆ మిడిల్ ఆర్డర్ స్పాట్ విషయంలో శివం దుబే లేదా రింకు సింగ్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే స్క్వాడ్లో అవకాశం దొరుకుతుంది. ఇద్దరైతే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఇద్దరిని ఆడించాలనుకుంటే మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకోవడానికి ఉండదు. వరుణ్ చక్రవర్తికి బ్యాకప్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ని తీసుకునేందుకు అవకాశం ఉండదు. లేదు మాకు ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం లేదు, ఆల్రౌండర్ కావాలనుకుంటే అప్పుడు రియాన్ పరాగ్ లాంటి ప్లేయర్ని కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి తీసుకురావచ్చు. ఇక థర్డ్ పేస్ బౌలర్కి ఆబ్వియస్లీ హర్షిత్ రాణా మరియు ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండిపోతుంది. ఇద్దరిలో ఒకరు మాత్రమే స్క్వాడ్లోకి వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. నేనైతే హర్షిత్ రాణాకి ఛాన్స్ వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే అతను బ్యాటింగ్ కూడా కాస్త చేయగలడు. ఆ నెంబర్ 9 స్పాట్లో ఎంతో కొంత బ్యాటింగ్ డెప్త్ ఇవ్వగలడు. సిది గైస్ ఏషియా కప్ కోసం నేను అనుకుంటే మన టీమిండియా యొక్క ప్రాబబుల్ స్క్వాడ్ అలాగే ప్లేయింగ్ లెవెన్. మరి మీరు మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.